ఈరోజు ఒక ఉపమానం యేసు ప్రభు పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 24లో ఆయన శిలువ మరణానికి ముందు ఆయన చెప్పిన మాటలు, ఆయన నోటి మాటలు. మత్తయి 24 అంతా యేసు ప్రభు నోటి నుండి విడుదలైన మాటలు. ఇవన్నీ యేసు మాటలు అన్నమాట. ఇది యేసు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి ఉన్న ఉపమానములతో కూడిన అధ్యాయం. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపింపవచ్చిరి. శిష్యులతో కలిసి యేసు ప్రభు వెళ్తున్నాడు. ఇది జస్ట్ బిఫోర్ ద డెత్ ఆఫ్ జీసస్ ఆన్ ద క్రాస్. అంటే చాలా ముఖ్యమైన కార్యాలు శిష్యులకు బోధిస్తూ వచ్చాడు. యూదా ప్రజలు ఎప్పుడు కూడా యెరూషలేము గురించి వారికి చాలా అతిశయం, యెరూషలేములో ఉన్న దేవాలయం గురించి వారికి చాలా అతిశయం. అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అప్పుడు వారు అతిశయించడం చూసి యేసు ప్రభు అంటున్నాడు, మీరు చాలా అతిశయిస్తున్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు, మీరు ఆనందిస్తున్నారు, కానీ ఒక దినం వస్తుంది రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడే దినం వస్తుందని యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. యేసు ప్రభు భవిష్యత్ వాక్ అనమాట. ఈ ప్రొఫెసైడ్ అంటే ఒక ప్రవచన వాక్కు చెప్పినాడు. ఈ భవిష్యత్ వాక్కు మరి క్రీస్తు శకం 70లో అక్షరాల నెరవేరింది. రోమా సైన్యాధిపతి టైటస్ అతని సైన్యము జెరూసలేములో దేవాలయాన్ని పూర్తిగా నేల మట్టసం వరకు కూల్చేసినారంట. యేసుప్రభు చెప్పిన ప్రతి మాట కూడా నెరవేరుతుంది. మనం యేసుప్రభు యొక్క మొదటి రాకడ నమ్ముతున్నాం, యేసుప్రభు యొక్క రెండో రాకడ కూడా నమ్మాలి. హల్లెలూయా. యేసుప్రభు యొక్క మొదటి రాకడ ఎంత నిశ్చయముగా మనం అనుభవిస్తున్నామో, మనం తెలుసుకున్నామో, అలాగే రెండవ రాకడ గురించి కూడా మనం నేర్చుకోవాలి, నమ్మాలి. యేసు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. యేసు ప్రభువుని గురించి ఉన్న వార్త మనం ప్రకటించాలి. యేసు ప్రభు యొక్క మొదటి రాకడనే తెలియని ప్రజలు ఇక రెండవ రాకడ గురించి వారికి ఏ సత్యం తెలిసి ఎలాగ ఎత్తబడతారు? కనుక విశ్వసించిన ప్రతి వారికి ఒక బాధ్యత. యేసు ప్రభు పాపులను రక్షించడానికి లోకానికి వచ్చినాడు. ఆయన మరి తన ప్రాణం ఇచ్చినాడు. ఆయన 3వ దినము పునరుద్ధానుడైనాడు. తిరిగి ఆయన ఆరోహణుడైనాడు. మరలా ఆయన వస్తాడు. హల్లెలూయా. 3వ వచనం చూడండి, 24:3. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండినప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును అంటే అడుగుతున్నారన్నమాట. ప్రశ్నలు అడుగుతున్నారు శిష్యులు. ఏం ప్రశ్న అడుగుతున్నారు? ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? మాకు చెప్పు, రాకడ గురించి చెప్పు, యుగ సమాప్తి గురించి చెప్పు, వాటి గుర్తులేంటి, సూచనలేంటి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకున్నాడు. యేసుప్రభు రాకడ కొరకు కనిపెట్టే ఆ కాలము గుర్తులన్నీ కూడా ఘోషిస్తున్నాయి. యేసుప్రభు చెప్పిన మాటలన్నీ నెరవేరుతుంది. కనుక మనం అందరం కూడా సిద్ధపడాలి. సిద్ధపడడం మాత్రం కాదు, మెలకుగా ఉండాలి. హల్లెలూయా అంటున్నాడు. మిమ్మల్ని ఎవరు కూడా మోసపరచకుండా చూచుకోండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అంటున్నాడు. మీరు అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండుడని మరొక చోట అన్నాడు. మిమ్మల్ని ఎవరు మోసపరచకుండా చూచుకోండి, నా పేరిట అనేకులు వస్తారు, నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మనల్ని దేవుడు కాపాడుతున్నాడు. మోసకరమైన దినాల్లో మనం ఉన్నాం. ఎవరిని నమ్మాలో తెలియదు, ఎవరిని నమ్మకూడదో తెలియదు. అందుకే జ్ఞానం అడగాలను. పైనుండి వచ్చే జ్ఞానం నువ్వు కోరుకోవాలి, అడగాలి. యేసుప్రభు అంటున్నాడు, మరియు మీరు యుద్ధములను గురించి, యుద్ధ సమాచారం గురించి వినబోదురు, మీరు కలవరపడకుండా చూసుకున్నాడు. ఎంత ముద్దుగా చెప్తున్నాడు కదా. బిడ్డలారా, మీరు యుద్ధాలను గురించి వింటారు. అంత్యకాలంలో యేసుప్రభు రాకడ సమీపమవుతుంటే ఎక్కడ చూసినా సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియదు, ఎప్పుడు బాంబు పడుతుందో తెలియదు, ఎప్పుడు ఉగ్రవాదుల దాడి ఉంటుందో తెలియదు, ఎప్పుడు యుద్ధం చెలరేగుతుందో తెలియదు, ఎప్పుడు మన ప్రాణాలు కోల్పోతామో మనకు తెలియదు. కానీ యేసు ప్రభు దాదాపు 2010 సంవత్సరాల ముందే ప్రవచనాత్మకంగా, అంటే యేసు మాటల్లో ఎంత శక్తి ఉంది, చెప్పిన ప్రతి మాట నెరవేరుతుందండి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎవ్రీ వర్డ్ దట్ జీసస్ స్పోక్, యూ కెన్ సీ ఇట్స్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ దీస్ డేస్. ఈ దినాల్లో నువ్వు చూస్తూ ఉన్నావు. యేసు ఆనాడు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నది. మీ హృదయాలు కలవరపడ నీయకుడి. కలవరం అవసరం లేదు. ప్రార్థన చేయాలి, మెలకుగా ఉండాలి, సిద్ధపాటుతో ఉండాలి. మన విడుదల సమీపమైందని ఆ యొక్క ఎదురుచూపులతో ఉండాలి. అంతేగాని కలవరపడకూడదు,
అని ప్రభు అంటున్నాడు. చాలామంది కలవరపడకుండా చూసుకుని ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. జరుగుతుందా లేదా? ఇప్పుడు జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం, ప్రాంతం మీదకి ప్రాంతం, ఇవన్నీ జరుగుతుంది. అక్కడక్కడ కరువుల్లో, భూకంపముల్లో కలుగు. కరువు ఉందా లేదా? ప్రపంచంలో కరువు ఉందా? ఉంది. భూకంపాలు అవుతున్నాయా? అవుతున్నాయి. కరువులు, భూకంపములు, యుద్ధములు, ఇవన్నీ కూడా వేదనకు ప్రారంభం. వేదనకు ప్రారంభం అంటే మహావేదన భక్తిహీనులకు కాచుకొని ఉంది కనుక ఈ వేదనలకు ప్రారంభమైంది ఇది అని అంటున్నాడు. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. రెడీగా ఉండాలన్నమాట ఏదన్నా ఎదుర్కోవడానికి. యేసు ప్రభు రాకడ సమీపమైతే చాలా సుఖంగా, సంతోషంగా సేవ చేసి తృప్తిగా ఉందామని భరోసా లేదు. ఎందుకంటే ఏ నిమిషమన్నా నీ మీదకి వస్తారు, నిన్ను నరికేసే అవకాశాలు ఉన్నాయి, నిన్ను చెరసాలకు ఈడ్చుకొని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, నిన్ను అంతం చేసే పన్నాగాలు పన్నుతున్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అయినను వీటన్నిటి మధ్యలో కూడా దేవుని బిడ్డలు ధైర్యంగా ఉండగలుగుతున్నారు. దేవునికి స్తోత్రం. జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడతారు. ఈరోజు నిన్ను ఎవరైనా ద్వేషిస్తే దాంట్లో వింత ఏమీ లేదు. యేసు నామంలో నువ్వు నిలబడుతున్నావు, యేసును ప్రేమిస్తున్నావు. నిన్ను ద్వేషించేవారు ఎంతోమంది ఉంటారు. ద్వేషించకుంటేనే వింత, కానీ నువ్వు ద్వేషింపబడుతున్నావంటే అది యేసు ప్రభు ముందుగానే చెప్పిన మాట. హల్లెలూయా. కనుక నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడదు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. ఇది అంత్యకాలం, చాలా జాగ్రత్తగా ఉండాలి. అబద్ధ ప్రవక్తలు దేవుని వాక్యంకు భిన్నంగా బోధిస్తారు. వాక్యంలోని సత్యం ఎరగని వారు అబద్ధాలు చెప్తారు. యేసుప్రభు సత్యవంతుడు. యేసుప్రభు చెప్పిన మాటలన్నీ కూడా సత్యము, నిత్యమై ఉన్నవి. కానీ మీరు చెప్పే మాటలు అలా ఉండవు. అబద్ధ ప్రవక్తలు వస్తారు, జాగ్రత్త. మరి వీరు మీ ఇంటికి వచ్చేటప్పుడే మీకు వివేచన వరం ఉండాలి. వారిని రానియకూడదు ఇంటికి. అక్రమము ఏమవుతుంది? విస్తరిస్తుంది. ప్రేమ లేనితనం అన్నమాట. ప్రేమ, యేసుక్రీస్తుకు మరో పేరే ప్రేమ. ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఆయన వాడు కాడు. ప్రేమ నీలో ఉందా? కఠినత్వం ఉందా? ఎవరినైనా ద్వేషిస్తున్నావా? నువ్వు సాతాను సంబంధివా? నువ్వు ఆత్మ సంబంధివా? ఎప్పుడు వివేచించుకోవాలి. చూడండి, ప్రేమ చల్లారిపోతుంది అంత్యకాలంలో. ప్రేమ చూడవన్నమాట. చూడండి, అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడు. అంతం వరకు సహించడానికి శక్తి నీకున్నదా? నాకున్నదా? మనకున్నదా? అంతం వరకు సహించడానికి ఎవరిస్తారండి శక్తి? మనకు యేసు ప్రభు ఇస్తాడు. అందుకే అంటాడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడే మీరు శక్తి పొందుకుంటారు. ఆ ఆత్మ శక్తి నీకు కావాలి. భయంకరమైన రోజులు, కరువులు, భూకంపాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. నిన్ను ఈడ్చుకొని వెళ్తున్నారు, నిన్ను కొడుతున్నారు, నిన్ను చంపుతున్నారు, ఉపద్రవిస్తున్నారు, చెరసాల్లో వేయిస్తున్నారు, వస్త్రహీనునిగా చేస్తున్నారు, ఆకలి దప్పులతో నువ్వు అలమటిస్తున్నావు. అయినా బంధువులందరూ నీకు విరోధులైనారు. ఎవరికి నీ మీద ప్రేమ లేదు. అందరి ప్రేమ ఏమైపోయింది? చల్లారిపోయింది. అక్రమం ఏమైంది? విస్తరించింది. అయినా నీవు ప్రభు కొరకు సాక్షిగా నిలబడుతున్నావా? అంతం వరకు సహించువాడే నిత్య జీవానికి వారసుడైపోతాడు. దేవునికి స్తోత్రం. అంతం వరకు సహించడానికి నాకు శక్తి దయచేయి ప్రభు అని నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, ఈ శ్రమల కాలంలో, ఈ యుగ సమాప్తిలో మేము ఉన్నాం. నీ రాకడ కొరకు మేము ఎదురు చూస్తున్నాం. పరిశుద్ధమైన జీవితం మాకు దయచేయి. అంతవరకు మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటకు సహాయం దయచేయండి. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వస్తానన్నవాడు తప్పకుండా వస్తాడు. హల్లెలూయా. ఆయన రాకుండా ఉండడు. ఎందుకంటే ఆయన అన్నాడు వస్తానని. పేతురు గ్రంథంలో ఉంది కదా, 8వ వచనం, 3:8. ప్రియులారా, ఒక్క సంగతి మర్చిపోకుడు. ఏమనగా ప్రభు దృష్టికి ఒక్క దినము 1000 సంవత్సరంలో వలెను, 1000 సంవత్సరములు ఒక్క దినం వలన ఉన్నవి. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయువాడు కాడు. కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. హల్లెలూయా. మత్తయి 24:14. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై
లోకమందంతటను ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చు. నేను ఇప్పుడు మీకు ఒక ప్రశ్న అడుగుతున్నాను. లోకమంతటా దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుందా లేదా? 24 గంటలు లోకమంతటా దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుతుంది. ఇవన్నీ దేనికి గుర్తులు? ప్రభు రాకడకు చిహ్నం. మరి ఇంతవరకు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరిందా లేదా? తూచా తప్పకుండా యేసయ్య మాటలన్నీ కూడా నెరవేరుతుంది. 15th వర్స్. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హే వస్తు పరిశుద్ధ స్థలమందు నిలిచడం మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యూదేలో ఉండువారు కొండలకు పారిపోవాలి, మిద్ద మీద ఉండువాడు తన ఇంటిలో నుండి ఏదైనా తీసుకొని పోవటం దిగకూడదు, పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటం ఇంటికి రాకూడదు. ఎంత బాధకరం! భక్తిహీనులకు కలవరంతో నిండిన సమయాలు రానున్నదని సూచిస్తుంది. పొలంలో ఉండువాడు తన బట్టలు తీసుకొని పోవటం ఇంటికి రాకూడదు. అయ్యో, ఆ దినముల్లో గర్భిణులకు పాలిచ్చు వారికి శ్రమ, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవడం చలికాలం మందైన విశ్రాంతి దినం మందైన సంభవింపకూడదు వల్లని ప్రార్థించుడి. లోకారంభం నుండి ఇప్పటి వరకు అట్టే శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడునూ కలగబోదు. ఆ దినములు తక్కువ చేయబడకపోయినట్ల ఏ శరీరియు తప్పించుకోనాడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం ఆ దినములు తక్కువ చేయబడు. యేసుప్రభు శిష్యులతో అంటున్నాడు, కలవరం మీ హృదయాలు కలవరపడనీయకండి. కలవరము విశ్వాసులకు కాదు. కలవరం ఎవరికి కలుగుతుంది? అవిశ్వాసులకు. అవిశ్వాసులు పరిగెత్తుతారు, భయపడతారు, భయాక్రాంతులు అవుతారు. వారు ఎత్తబడే గుంపులో లేరు. కానీ విశ్వాసులు ధైర్యంగా నిలుస్తారు. అందుకే 23వ వచనం, ఆ కాలమందు ఎవడైనాను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్పిన నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను మహత్కార్యములను కనపరిచెదరు. సూచక్రియలు మహత్కార్యాలు దైవజనులు కనపరచాలంటే దేవుని శక్తి కావాలి. కానీ అబద్ధ ప్రవక్తలు కనపరచాలంటే అది ఏం శక్తి? అది దయ్యపు శక్తి చేత కూడా వారు ప్రజలను మోసపరచడానికి ఏర్పరచబడిన వారిని సహితము సాతానుడు మోసపరచుటకై సూచక్రియలు మహత్కార్యాలు కనపరుస్తున్నాడు. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పినాను కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యంలో ఉన్నాడని మీతో చెప్పిన వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. మెరుపు పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడును అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండును. పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవుదురు. అవిశ్వాసులకు భక్తిహీనులకు యేసు జీవము లేని వారిని సూచిస్తుంది పీనుగు అనేది. ఇక్కడ గద్దలైన కాకులైన దేని మీద వాళ్తాయి? పీనుగు మీద వాళ్తాయి. జీవం గలదాన్ని ముట్టవు కదా. అలాగే యేసు అనే జీవం నీలో లేకుంటే నీవు సాతానుకు ఎరగా మారిపోతావని. మెరుపు పుట్టినట్టు యేసు ప్రభు రాకడ ఉండు. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలా కనబడినో అలాగే మనుష్య కుమారుని రాకడయు ఉండు. యేసు ప్రభు వచ్చే ఆ గడియ తండ్రికి మాత్రమే తెలుసని మరి ఒక చోట అంటున్నాడు. 29 చూడండి, ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశం నుండి నక్షత్రములు రాలు, ఆకాశమందలి శక్తులు కదిలింపబడు. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడు. ఇవన్నీ గుర్తులు పేతురు కూడా రాసినాడు. మీరు పేతురు గ్రంథం 2 పేతురు 3:10 ఉంది. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవు. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాం, వాటి అందు నీతి నివసించు. సో లేఖనాల్లో కూడా చూస్తున్నాం. పేతురు అపోస్తలుడు రాస్తున్నాడు, యేసు ప్రభు చెప్పిన మాటను ఎత్తిపట్టి రాస్తున్నాడు. సృష్టి లయమైపోతుంది కానీ 35వ వచనం చూడండి, మత్తయి 24:30 అందరం కలిసి అవుదాం. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమునో గతించు. చాలా ఇష్టం ఈ వాక్యం నాకు. అంటే దేవుని మాటలు గతించవు, కానీ ఆకాశము భూమి గతించిపోయినా దేవుని మాటలు ఎప్పుడూ గతించవు. హల్లెలూయా. అందుకే మనం దేవుని మాటలు ప్రేమిస్తున్నాం, దేవుని మాటలు హత్తుకుంటున్నాం. ఒక ఉపమానం ఉంది చూడండి, 32వ వచనం. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. అంజూరపు చెట్టు
చిగురిస్తే వసంతకాలము తొందరలో ఉందని గుర్తు. కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపించినదని ఎలాగూ తెలియను, ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూసినప్పుడు ఆయన సమీపంగానే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. అన్నిటికీ ఒక గుర్తుంటుంది కదండి. చిగురించగానే వసంతకాలం అని తెలుసుకోవాలి. మబ్బు రాగానే అనుకుంటాం తప్పకుండా ఏం కలుగుతుంది, వర్షం. మరి ఇప్పుడు యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ నెరవేరుతుంటే మనం ఏమని గ్రహించాలి? యేసు రాకడ అతి శీఘ్రముగా ఉన్నది. అయితే ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి మాత్రమే ఎరుగును, ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. నో వన్ నోస్ ద టైం. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవ ఓడలోనికి వెళ్ళిన దినం వరకు వారు తినొచ్చు, త్రాగొచ్చు, పెళ్లి చేసుకొనొచ్చు, పెళ్లికిచ్చుండు. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయిరి. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండును. నోవ దినముల పోల్చి చెప్తున్నాడు. రక్షణ ఓడలోకి వారు ప్రవేశింపలేరు. వారు ఆ జల ప్రళయంలో నశించిపోయినారు. ఓడలోని ప్రవేశించిన వారు రక్షింపబడినారు. అలాగే ఇప్పుడు పిలుస్తున్నారు సువార్తికులు, సేవకులు, అభిషక్తులు, దైవజనులు పిలుస్తున్నారు దేనిలోకి ప్రవేశించమని, రక్షణ ఓడలోకి ప్రవేశించమని. 39వ వచనం చూడండి. జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగకపోయారు. అలాగనే మనుష్య కుమారుని రాకడ ఉండను. ఆ కాలమున ఇద్దరు పొలంలో ఉందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. మీ ప్రభు వచ్చినో మీకు తెలియదు కనుక ఎలాగుండాలి? మెలకువగా ఉండాలి. హల్లెలూయా. అది నేర్చుకుంటే చాలు. మీరు ఎలాగుండాలి? విశ్వాసి అలర్ట్గా ఉండాలి, మెలకువగా ఉండాలి. 43. ఏ జామున దొంగ వచ్చినో ఇంటి యజమానికి తెలిసి ఉండినలా అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదు. మరి మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వచ్చును కనుక మీరు సిద్ధముగా ఉండు. మెలకువగా ఉండాలి విశ్వాసి, ఇంకా సిద్ధముగా ఉండాలి. మెలకువగా ఉండమంటున్నాడు యేసు ప్రభు, సిద్ధంగా ఉండమంటున్నాడు. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడేవాడు. ఈ ఉపమానము సేవకులకు, సేవా పిలుపుండే వారికి, కాపర్లకు, దేవుడు ఎన్నుకున్న వ్యక్తులకు తగిందని నాకు అనిపించింది చదివినప్పుడు. యజమానుడు ఏం చేస్తున్నాడంటే తన దాసుని పిలిచి మరి ఇంటి వారికి అందరికీ తగిన వేళను ఆహారం ఇవ్వాలని ఆదేశం ఇచ్చి వెళ్తూ ఉన్నాడు. రెండు రకాల దాసులు ఉన్నారు. నమ్మకమైన తెలివైన దాసులు ఉన్నారు, సోమరి అయిన చెడ్డ దాసులు ఉన్నారు. ఆహారం పెట్టడం అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని పంచిపెట్టడమే కదా. దేవుని వాక్యాన్ని పంచిపెట్టడం. మీరు 3 పూటలు అన్నం తిన్నారు కానీ వాక్యమే లేకుంటే మీరు బ్రతుకుతారా? బ్రతకలేరు మీరు. నీ వాక్యమే నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. కాబట్టి మరి దేవుని వాక్యం వడ్డిస్తూ ఉన్నాం. అలాంటి పనిని యజమానుడు అప్పగించినాడు. 2 రకాల దాసులు ఉన్నారు. ఒకరు త్యాగపూర్తిగా యజమానుడు చెప్పిన పనిని సకాలంలో చక్కని వేళలో, అంటే ఏ అశ్రద్ధ లేకుండా వడ్డిస్తూ ఉన్నారు. మరి కొందరు అశ్రద్ధ చేస్తున్నారు, తింటున్నారంట, త్రాగుతున్నారంట, కొట్టుతున్నారని వాక్యంలో చూస్తున్నాం. ఇక్కడ యజమానుడు 45వ వచనం, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నం పెట్టుటకై వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడేవాడు. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయుచుండి అతడు కనుగొన్నో ఆ దాసుడు ధన్యుడు. అంటే యేసుప్రభు 2వ రాకడ వరకు దేవుడికి ఇచ్చిన దర్శనాన్ని నువ్వేం చేయాలి? చేస్తూనే ఉండాలి, కొనసాగిస్తూనే ఉండాలి. తర్వాత అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయుచున్నాడని తన మనసులో అనుకొని, 2 రకాలు ఉన్నారు కదా. యథార్థవంతుడైన నమ్మకమైన తెలివైన దాసుడు ఉన్నాడు, దుష్టుడైన దాసుడు ఉన్నాడు. ఈ దుష్టుడైన దాసుడు అంటున్నాడు, ఏ యజమానుడు పోయినాడు ఇంకా రాలేదు, చాలా ఆలస్యం చేస్తున్నాడు అని మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలు పెట్టి, ఎవరిచ్చినారు? కొట్టుమన్నాడా? యజమానుడు కొట్టుమన్నాడా? పని చేయమన్నాడా? వడ్డించమన్నాడు. తన ఇంటి వారికి భోజనము సకాలంలో వడ్డించమన్నాడు. వాక్యం పెట్టి చెప్పమన్నాడు. అందరిని కాపాడే బాధ్యత నీది. హల్లెలూయా. అందరిని మేపే బాధ్యత నీది. పేతురుని అడుగుతాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే నా గొర్రెలను మేపు, నువ్వు ప్రేమిస్తున్నావా అంటే నా గొర్రెలను కాయు. దుష్టుడైన ఒక దాసుడు 48వ వచనం, నా యజమానుడు ఆలస్యం చేయించున్నాడు తన మనసులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినొచ్చు త్రాగుచునుంటే. దేవుని మాట వినకుంటే తప్పకుండా ఏమొస్తుంది? దేవుని శిక్ష. అవిధేయులైన వారి మీదకి ఏమొస్తుంది? శిక్ష వస్తుందని నమ్మాలి, మనం తెలుసుకోవాలి. ఈ దుష్టుడు యజమానుడు ఇచ్చిన పనులు
చేయకుండా యజమానుడు రావడానికి ఆలస్యం చేస్తున్నాడు కాబట్టి తోటి దాసులను కొడుతున్నాడు. నా యజమానుడు ఆలస్యం చేస్తున్నాడని తన మనసులో అనుకొని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినొచ్చు త్రాగుచునుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములో వాడు అనుకోనని గడియలోను వాని యజమానుడు వచ్చి యజమానుడు రాగానే చూస్తున్నాడు అనమాట. తాను అప్పగించిన బాధ్యతలు చేసే యజమానులకు తప్పకుండా వారి బహుమానం, వారికిచ్చే మరి జీతం ఇవన్నీ ఉంటుంది. మాట వినని చెడ్డదాసులు, అక్రమస్తులు, యజమానుడు ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, ఎప్పుడు వస్తాడో మాకు తెలియదని చెప్పి యజమానుడు ఇచ్చిన వనరులన్నీ కూడా పాడు చేస్తూ దుష్ట మార్గంలో అనేకులను త్రిప్పుతూ దుష్ట సాంగత్యం చేస్తూ కొడుతూ తింటూ త్రాగుతూ అక్రమం చేసేవారు తప్పకుండా తీర్పులోనికి వస్తారని మనం గ్రహించాలి. 50వ వచనం, ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకునని గడియలోను వాని యజమానుడు వచ్చి వాని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటాయు ఉండును. అంటే ఎక్కడ నెట్టేస్తాడు? ఏడుపు పండ్లు కొరకడం ఎక్కడ ఉంటుంది? నరకంలోనే ఉంటుంది. ఎన్నో అపమానాలు మనం ధ్యానించినాం కదా. ఏడుపు పండ్లు కొరకడం అంటే నరకం, అంటే వానికి నిత్య నరకం, నిత్య నాశనం. మంచిగానే ఆరంభించినాడు కానీ వాని అంతం బాగా లేదు. ద బిగినింగ్ వాజ్ వెరీ గుడ్ బట్ ద ఎండ్ ఈజ్ వెరీ డ్రాస్టిక్. హీ డిడ్ నాట్ ఒబే గాడ్. అలాగే మనల్ని కూడా దేవుడు ఈ యొక్క విశ్వాస మార్గంలో మనల్ని పిలిచినాడు, రక్షణ భాగ్యాన్ని ఇచ్చినాడు. దేవుడు అనుగ్రహించిన ఈ రక్షణను భయంతోనూ వణుకుతోనూ మనం ఏం చేయాలి? కొనసాగించాలి. యేసు ప్రభు రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి, మెలకుగా కూడా ఉండాలి. మోసపోకుడి అంటున్నాడు, హృదయం కలవరపడనీయొద్దంటున్నాడు, అబద్ధ ప్రవక్తల నుంచి మరి జాగ్రత్తగా ఉండమంటున్నాడు. నేనే యేసును, నేను అక్కడున్నాను ఇక్కడున్నా అంటే నమ్మకూడదు అంటున్నాడు. వాక్యం ఏం చెప్తుందో అదే నమ్మాలి, వాక్యపు వెలుగులోనే నడుచుకోవాలి. ప్రభు రాకడ కొరకు మనం అందరము కనిపెట్టాలి. దేవుడి ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువా, చాలా ఆనందకరమైన దైవ సన్నిధి అనుభవించడానికి మాకందరికి మీరు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మత్తయి సువార్త 24 నుండి నువ్వు పలికిన ప్రతి మాటను, ప్రతి వరుసను మేము ధ్యానించినాం. నీ రెండవ రాకడ గురించి, యుగ సమాప్తి గురించి ఉన్న సత్యములు అధ్యాయంలో నువ్వు ఘోషించినావు తండ్రి. ఉపమాన రీతిగా కూడా పలికినావు నైనా. శ్రద్ధ కలిగి మేము జీవించటకు సహాయం దయచేయండి. విశ్వాసములో మా పట్టు వదలకుండా కృప దయచేయండి. నిలకడగా ఉండుట కృప దయచేయండి. ప్రతి దినము దేవుని వాక్యం పఠించటకు సహాయం దయచేయండి. సిద్ధపాటుతో ఉండుట కృప దయచేయండి. ప్రార్థనలో మేము మెలకుగా ఉంటకు సహాయం దయచేయండి. నిరీక్షణ యందు మేము ఆనందించటకు కృప దయచేయండి. శ్రమల్లో సంతోషించడానికి మాకు సహాయం దయచేయండి. ఎందుకంటే మా విడుదలకు సమీపమైందని మేము కనిపెడుతూ ఉన్నాము ప్రభువా. నాయనా, నీకు నీ రాకడ మేము ఎదురు చూస్తూ ఉన్నాం. నేను దొంగ వలె వస్తానన్నావు ప్రభువా. మేము ఎల్లవేళల సిద్ధపాటు మాకు దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఆ బుద్ధిగల దాసుడు ఎంత శ్రద్ధతో తనకు అప్పగించిన పనులు నిర్వహించినాడు. అటు వాణ్ణి మెచ్చుకున్నావు, అనేక వాటి మీద వాడిని నియమించినావు. మరి చెడ్డ దాసుడు ఇచ్చిన పైన శ్రద్ధ చేస్తూ త్రాగుబోతులతో తండ్రి, సోమరిపోతులతో సాంగత్యం చేస్తూ వారితో కూర్చొని త్రాగుతున్నాడు, ఇతరులను ఉపద్రవిస్తున్నాడు. అట్టివాడు నీవు రాగానే యజమానుడు వచ్చి అట్టివాణ్ణి కనుగొని వాణ్ణి మరి ప్రభువా నాశనంలోకి, ఏడుపును పళ్ళు కొరకుడు ఎక్కడుందో అక్కడికి నెట్టివేయమని ఆజ్ఞాపిస్తున్నాడు. తండ్రి, నీవు మాకు ఇచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని మేము వణుకుతోనూ భయంతోనూ అంతం వరకు కొనసాగించడానికి, మీరు మాకు ఇచ్చిన బాధ్యతలు, మీరు మాకు ఇచ్చిన పిలుపు, మాకు అప్పగించిన బాధ్యతలు మేము చక్కగా నిర్వహించడానికి మాకు సహాయం దయచేయండి. శ్రద్ధతో బ్రతకడానికి కృప దయచేయండి. నీ రాకడ కొరకు వేచి ఉండడానికి సిద్ధపాటు మాకు దయచేయండి. మెలకుగా ఉండట కృప దయచేయండి. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. నీ రాకడ గుంపులో వారిని మీరు ఎన్నుకోమని, ఆ రాకడలో వారు కూడా ఎత్తబడాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు
దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము